ఏది తాతల మోకాలను బలంగా ఉంచింది, ఏది మనవల మోకాలను కానీ ఆర్థోపెడిక్ సమస్యలు కానీ పెంచింది? సో అంటే మీరు ఈ కోట్లాది మంది యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఫోన్ ఒకటి, మొబైల్ ఫోన్ యాప్ ఓపెన్ చేస్తే స్విగ్గీ, జొమాటో, జెప్టో, ర్యాపిడో, గీపిడో, ఏమన్నా దోపిడీ అది కూడా వస్తుంది కొన్ని రోజుల్లో. ఇవన్నీ యాప్స్ వల్ల మనిషి బయటికి వెళ్ళటం మానేశాడు. ఎవ్రీథింగ్ సిట్టింగ్ ఇన్ ద కౌచ్. ఇంకా ఓన్లీ సర్వీస్ ప్రాబబుల్లీ ఫీడ్ ఇంటూ యువర్ మౌత్ ఒక సర్వీస్ ఒకటి వచ్చేస్తే వాళ్ళు కూడా అన్నం నోట్లో పెట్టేసరికి ఇంక దాని మించి అల్టిమేట్ ఏమి ఉండదు. సో ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మారిపోయి మనం బయటికి వెళ్ళటం, సోషలైజింగ్ అంటే ఓన్లీ డ్రింక్ చేయడానికో లేకపోతే 10 మంది ఫ్రెండ్స్ దగ్గర కాఫీ తాగటానికో, షుగర్లు తినటానికో, స్వీట్స్ తినటానికో తప్ప సోషలైజింగ్ అనేది స్పోర్ట్స్ ఈవెంట్స్కో లేకపోతే అందరం కలిసి వాక్కి వెళ్దాం, అందరం కలిసి దీనికి వెళ్దాం అనే ఒక ఇది చేంజ్ అయిపోయింది. మన తాతల కాలంలో, అమ్మల కాలంలో ఏంటంటే మనం ప్రతిరోజు కూరగాయలకి బయటికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ప్రతిరోజు ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు ఇళ్లలో. ఈరోజు ఫ్రిడ్జ్లో ఒక్కొక్క ఇళ్లలో 1000 లీటర్లు, 2000 లీటర్లు మనిషి దాంట్లో పడుకున్నా బయట పడినంత సైజులు అయిపోయింది. దట్స్ మీన్స్ ఇండికేటింగ్ దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. మనం ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయాం, నాన్ సెడెంటరీ నుంచి. ఇట్లా వాళ్ళ కాలంలో తినే ఆహారం, పీల్చే గాలి అన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ ఉన్నాయి. ఈరోజు ఇంతమంది పాపులేషన్ క్యాటర్ చేయడానికి ఓవర్ గ్రోత్ రావాలి, పెస్టిసైడ్ కాంటెంట్ పెరిగిపోయింది. వీటన్నిటి వల్ల ఏంటంటే క్యాన్సర్స్ పెరిగిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ జంక్ ఫుడ్స్ ఒకటి, ఈ మనం వెస్టర్నైజ్ చేసుకున్న ఇది ఉంది ఏంటంటే చూసారా, వెస్టర్నర్స్లో అడాప్ట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్సలెంట్ అండి. వాడు ఏం పని చేసినా, ఎంత చేసినా రోజుకి ఎంతో కొంత వ్యాయామం చేస్తారు. యూ విల్ సీ దెమ్ రన్నింగ్, యూ విల్ సీ దెమ్ జాగింగ్, యూ విల్ సీ దెమ్ ఇన్ ద పార్క్స్ ఎవ్రీ డే, నో మ్యాటర్ వాట్. నేను స్కాట్లాండ్లో ఉన్నప్పుడు చలి 0 డిగ్రీ, ఎప్పుడు 0 to 5 degrees 10 degrees మధ్యలోనే ఉంటుంది టెంపరేచర్. మనం ఎప్పుడు కంబళ్ళు వేసుకొని ఉంటాము. వాళ్ళు ఏ టైంలో ఇప్పుడు వర్క్ అయిపోతుంది కదా 7 o'clock, 2 o'clock సన్సెట్ వచ్చేస్తుంది, 2 o'clock in the afternoon. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఆ చలిలో స్నోలో రన్నింగ్ చేస్తారు. వాళ్ళు ఏమి అసలు దే విల్ నాట్ కేర్ వాట్ ఈజ్ అ థింగ్. ప్రళయం వచ్చి ఏమైనా అయిపోతే మనకు తెలియదు కానీ, బట్ ఏ పరిస్థితుల్లోనూ ఈ రన్నింగ్ మాత్రం వాళ్ళ ఏ కండిషన్లోనే చేస్తారు. సో ఫిట్నెస్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎంతమంది ఈ రోజుల్లో వాకింగ్కి వెళ్తున్నారు, ఎంతమంది మంచి ఫుడ్ తినాలని అనుకుంటున్నారు, ఎంతమంది జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తున్నారు, ఇవన్నీ బ్యాలెన్సింగ్. వీటి వల్ల ఏంటంటే రోగాలు పెరిగిపోతున్నాయి. ఎస్పెషలీ యూత్కి చెప్పేది ఒకటే, అవుట్డోర్ లైఫ్ స్టైల్ అలవాటు పరచుకోండి. అంటే గేమ్ ఏదో ఒక స్పోర్ట్ నేర్చుకోండి, మినిమం జాగింగ్ చేయండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఫ్రోజన్ ఫుడ్స్ అస్సలు తినొద్దు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు తినొద్దు. ఈరోజు ఏదో తినడానికి బాగానే ఉంటుంది కానీ ఒక 5-10 years తర్వాత వాళ్ళకు వచ్చే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్, బోన్ వీక్నెస్, జాయింట్ పెయిన్స్, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, లంబార్ స్పాండిలైటిస్, మోకాళ్ళ అరుగుదల. యంగెస్ట్ పేషెంట్ 38 yearsకి మోకాళ్ళ అరుగుదల, డీజనరేటివ్ ఆర్థరైటిస్, 38 yearsకి డీజనరేటివ్ ఆర్థరైటిస్, ప్యూర్ లైఫ్ స్టైల్ ఇష్యూస్. లేకపోతే 40 yearsకి 25 yearsకో స్పైన్ సర్జరీస్. ఇవన్నీ ఎందుకంటే బికాస్ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ లైఫ్ స్టైల్. సో డిఫరెన్స్ ఈజ్ వెరీ క్లియర్. ఆ రోజుల్లో వాళ్ళు మంచి ఫుడ్ తినగల అదృష్టం, వాళ్ళు బాగా క్లీన్ ఫుడ్ తినగలిగారు, క్లీన్ వాటర్ తాగలిగారు, మంచి ఎయిర్ పీల్చగలిగారు, వాళ్ళకి మంచి వర్కౌట్ ఉండింది. లైఫ్ అంతా కూడా అగ్రికల్చర్, మనకున్న వృత్తులు ఏమో అదే కదండి, అగ్రికల్చర్ ఒకటే మెయిన్ వృత్తి ఆ రోజుల్లో. ఇంకా ఈ డెస్క్ జాబ్స్ ఎంతమంది చేసేవాళ్ళు, 0.1%. సో అందువల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ఈ రోజుల్లో అవి లేవు కాబట్టి మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.